రాజమండ్రిలో 2026 సంవత్సరంలో సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా రాయల్ ట్రేడ్ ఎగ్జిబిషన్ చూపర్లను ఆనందపరచనుందని ఎమ్మెల్యే యాదిరెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి రోబోటిక్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ హైవే హోండా షోరూం ప్రక్కన రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా గడిపేందుకు ప్రజలు మక్కువ చూపుతారని వివరించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు బర్ల ప్రసాద్, ఎస్ మురళి, రెడ్డి రామ్ కుమార్, రెడ్డి మోహన్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్ ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా వాళ్ళు అయోధ్య సెటప్ కూడా వేసి నగరంలోనే కాకుండా జిల్లాలో ప్రజలందరినీ కూడా అలరించారు. ఈసారి అయితే ఈ రోబోటిక్ బటర్ఫ్లై పార్క్ అయితే చాలా బాగుంది. మేమే ఆశ్చర్యపోయాం లోపలికి వచ్చి, ఇంత బాగా చేశారేంటి అని. అంటే ప్రతిసారి కూడా ఒక వినూత్నమైన ఆలోచనతో రావడం, ఆ అకేషన్ ఏదైతే పెడుతుంటారో ఈసారి ఇప్పుడు పండగ పూట సంక్రాంతి ప్రతి ఒక్కరూ కూడా వారు చేస్తున్న వృత్తిపరంగా బ్రేక్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు తప్పకుండా ఇదేదైతే ఉన్నాయో బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్ రోబోటిక్ ఇక్కడికి తీసుకురావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే ఎంట్రన్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, లోపల అంతా కూడా యాక్టివిటీ ఉంది, అండ్ ఫుడ్ జోన్ కూడా ఉంది. యాక్టివిటీ అంటే రెగ్యులర్గా కనబడతానే ఉన్నాయి, మేరీ కొలంబస్ కానీ జైంట్ వీల్ కానీ. ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్లో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా బాగా ఎంగేజ్ చేశారు. వాళ్ళు బాగా చూసి చాలా ఆనందిస్తారు, ఎగ్జైట్ అవుతారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే ఇవన్నీ మూవీస్లో చూస్తారు, అవతార్ ఇలాంటి రీసెంట్గా వస్తున్న మూవీస్లో ఇవన్నీ చూసి వాళ్ళు చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతారు వీటిని చూస్తే. అంటే ప్రజల్ని కోరుతా ఉన్నాం, పండగ పూట తప్పకుండా మీ ఆటలతో పాటు ఈ ఎగ్జిబిషన్ కూడా అందరూ తీసుకురావాలని, వీరు చేస్తున్న వ్యాపారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి వ్యాపార పరంగా ఆలోచించట్లేదు. వచ్చిన వారు నేను వచ్చాను, అమ్మయ్య చాలా బాగుంది, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి వెళ్ళే విధంగా ప్రతిసారి చేస్తున్నారు. ఆయన యొక్క పార్ట్నర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నగర ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా వీళ్ళు ఇస్తున్న ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్ననే నూతన సంవత్సర వేడుకలు కూడా చూస్తున్నాం, చాలా బాగా జరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా పొద్దున్నే లేచేసరికి పేపర్లో అక్కడ అదయింది, అక్కడ ఇదయింది, అక్కడ అలా గొడవైంది, అక్కడ ఇలా గొడవైంది అని చూసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా కూడా చర్యలు తీసుకోవడం, ప్రజలు కూడా సహకరించడం, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉండడం కూడా ఒక మంచి పరిణామం. కూటమి ప్రభుత్వంగా ఒక మంచి పరిణామం. ప్రజలు కూడా సహకరించారు, బాధ్యతగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.